హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఫైనల్లీ ఈరోజు అయితే నేను నాకు ఇష్టమైన వెహికల్ అయితే బుక్ చేశాను అనమాట. అడ్వెంచర్ చేయడానికి ఎంత లైట్ వెయిట్ ఉంటే అంత మంచిది కదా. నేను ఆల్రెడీ KLX 230 వెహికల్ అయితే నిన్న రైడ్ చేశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న వెహికల్ ఏదైతే ఉందో ఈ వెహికల్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట. అల్ట్రా లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. KLX 230 139 kgs ఉంది కదా, ఇది 129 kgs అనమాట. KLX 230 RS. సో ఇందులో మీకు నాబీ టైర్స్ అయితే వస్తాయి, ఎందుకంటే మనకి ఆఫ్ రోడ్లో ఇంకా టైర్స్ గ్రిప్ అయితే బాగుండాలి కదా. ఆ వెహికల్తో కంపేర్ చేస్తే ఈ వెహికల్లో నాబీ టైర్స్ ఉన్నాయి కాబట్టి ఆఫ్ రోడ్లోకి ఇంకా గ్రిప్ అయితే ఎక్కువ ఉండిద్ది. అదొకటి. ప్లస్ బ్యాక్ సైడ్ టైల్ లైట్ అయితే ఏమీ ఉండదు, ఫ్రంట్ హెడ్ లైట్ అయితే ఉండదు. రోడ్ లీగల్ కాదనమాట. ఆఫ్ రోడ్లో నడపడానికి ఈ వెహికల్ నేను కొనుక్కుంటున్నాను కాబట్టి నాకైతే ఇది బెస్ట్ అనిపించింది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కొద్దిగా ఎక్కువ అయితే ఉండిద్ది, అలాగే సీట్ హైట్ కూడా కొద్దిగా ఎక్కువ ఉండిద్ది అనమాట. 900 mm సీట్ హైట్, 255 mm గ్రౌండ్ క్లియరెన్స్, మీకు లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అయితే వస్తూ ఉంది. సో నేనైతే ఇది బుక్ చేశాను. సో ఇప్పుడే బుక్ చేశాను. బ్యాక్ సైడ్ నా రిసిప్ట్ అయితే వస్తుంది అనమాట. రిసిప్ట్ రాగానే నేను మీకు చూపిస్తాను. కొద్దిగా వర్క్ చేస్తున్నారు రిసిప్ట్ ఇవ్వడానికి. 4-5 months టైం పట్టిద్ది అన్నారు. మేబీ దసరాకి ఈ వెహికల్ రావచ్చేమో, చూద్దాం. నేనైతే 5000 రూపీస్ బుకింగ్ అమౌంట్ అయితే చేశాను. నాకైతే వీళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి నా దగ్గర 5000 రూపీస్ తీసుకున్నారనమాట. మినిమం 15,000 రూపీస్ బుకింగ్ అమౌంట్ అనేది చేస్తే మీకు వెహికల్ అయితే బుక్ చేస్తారు. సో మీకు కవాసకి KLX 230 కావాలంటే కొనుక్కోవచ్చు, రోడ్ లీగల్ అది. అందులో హెడ్ లైట్, టైల్ లైట్ ఇవైతే అన్నీ ఉంటాయి. నాకు రోడ్ లీగల్ వద్దు అని అనుకుంటే మాత్రం మీరు RS అయితే కొనుక్కోవచ్చు. నేను ఓన్లీ ఆఫ్ రోడ్లో నడపడానికి మాత్రమే కొనుక్కుంటున్నాను కాబట్టి ఇది బుక్ చేశాను అనమాట. నేను బుక్ చేసిన విషయం మీ అందరికీ తెలియాలి కాబట్టి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తా ఉన్నాను. చాలా షార్ట్ అండ్ స్వీట్ వీడియో అని చెప్పుకోవచ్చు. సో మీరు కూడా కొనుక్కోవాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న కవాసకి షోరూమ్కి అయితే వెళ్ళండి, లేకపోతే విజయవాడ వచ్చి ఈ షోరూమ్లో అయినా సరే మీరు బుక్ చేసుకోవచ్చు. నాతో పాటే మీరు డెలివరీ తీసుకోవచ్చు అనమాట. ఒక 4 months 5 months చూద్దాం, ఇయర్ ఎండింగ్ లోపు అయితే వెహికల్ వస్తుందని చెప్పేసి చెప్పారనమాట. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఈ వెహికల్ ఎటువంటి ఫీచర్స్ అయితే ఉండవు. ABS అయితే ఏమీ ఉండదు. ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా డిస్క్ బ్రేక్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా చిన్న కీ అనమాట. కన్సోల్ కూడా ఏమీ ఉండదు. జస్ట్ తాళం తిప్పామా, యాక్సిలేటర్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. సో అంతే. ఇంకా ఈ వెహికల్ గురించి నేను పెద్దగా చెప్పదలుచుకోలేదు. ఆల్రెడీ KLX 230 నార్మల్ వేరియంట్కి RSకి డిఫరెన్సెస్ ఏంటనేది ఒక వీడియో రికార్డ్ చేశాను. KLX 230కి సంబంధించిన వీడియో కూడా రికార్డ్ చేసిన, ఒకసారి ఆ వీడియోస్ చెక్ చేయండి. మీకు ఓకే అనుకుంటే టెస్ట్ రైడ్ చేసిన తర్వాత కొనుక్కోండి. ఇక్కడ మీరు చూడొచ్చు నా నేమ్ అయితే ఉంది. సో నా నేము అలాగే 5000 రూపీస్ మనం పే చేసినట్లుగా అయితే చూపిస్తుంది అనమాట. కవాసకి వాళ్ళది చూడొచ్చు. సో రిసిప్ట్ అయితే ఇచ్చారు. 4 months తర్వాత మళ్ళీ రిసిప్ట్ ఇచ్చి మిగతా అమౌంట్ ఇచ్చిన తర్వాత ఈ వెహికల్ డెలివరీ తీసుకోవాలి. 4 months తర్వాత ఈ వెహికల్ గురించి మాట్లాడుకుందాం. సో వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.